ఇక కాంగ్రెస్ ను కాదని శశి థరూర్ కి పట్టం, అఖిలపక్ష బృందాలో ఒకదానికి నేతృత్వం, మోదీ సర్కారు సంచలన నిర్ణయం, మండిపడ్డ కాంగ్రెస్ నేత జయరాం రమేష్. కాంగ్రెస్ లో ఉండడం వేరు, కాంగ్రెస్ తో ఉండటం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు, ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం, ప్రపంచ వ్యాప్తంగా పాక్ ను ఎండగట్టడం లక్ష్యం. మరి శశి థరూర్ బీజేపీలో చేరే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మరి కాంగ్రెస్ వాళ్ళు పంపించిన లిస్టును పక్కన పెట్టి శశి థరూర్ ను కేంద్రం ఎంపిక చేసిందంటే ఏదైనా లాబింగ్ ఉందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పాక్ కుతంత్రాలకు ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత దౌత్య యుద్ధాన్ని ఆరంభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన 4 పేర్లను కాదని ఓ బృందానికి కేంద్ర ప్రభుత్వం శశి థరూర్ ను ఎంపిక చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏకంగా ఏడాది కాలంగా శశి థరూర్ కాంగ్రెస్ తో అంటిముట్టనట్లు వ్యవహరిస్తుండడం, ఇటీవల ప్రధాని మోదీ కూడా కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనను పొగడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శశి థరూర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ లో ఉండడం వేరు అని వ్యాఖ్యానించారు. సున్నితమైన విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం అలా ఆటలాడుతుందని మండిపడ్డారు. క్రికెట్ పరిభాషలో బాడీ లైన్ అంటే నిబంధనలకు విరుద్ధంను ఉటంకిస్తూ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆడుతుంటే బీజేపీ బాడీ లైన్ ఆడుతుంది అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పై మండిపడ్డారు. కానీ శశి థరూర్ కాంగ్రెస్ కి వెళ్లే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ బీజేపీకి వెళ్లే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తో అంటి ముట్టనట్టుగా ఉన్నారు. అక్కడ చిదంబరం కూడా ఇక కాంగ్రెస్ వచ్చే ఆస్కారం లేదు కేంద్రంలో అని చెప్పడం, ఇండియా కూటమిలో లుకలుకలని బయట పెట్టడం, ఒక్కొక్క సీనియర్ లీడర్స్ సైడ్ కు వెళ్తా ఉన్నారా అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది.